వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పెట్రోల్ డీజిల్ ధరలపై సిపిఎం ఆందోళన, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు. గొడ్డలి పార్టీగా మారిన వైసీపీ, నంద్యాలలో టీడీపీ నేతల తీవ్ర విమర్శలు. రేణుగుంటలో వడగళ్ల వాన బీభత్సం, ఉరుములు మెరుపులతో ఉలిక్కిపడ్డ ప్రజలు. ఏపీలో మరో ఘోర బస్సు ప్రమాదం, గుత్తి వద్ద బోల్తా పడిన ట్రావెల్స్ బస్. మనోళ్లే వెనక్కి లాగేస్తున్నారు, జనసేన నేతలపై పవన్ ఫైర్. జగిత్యాలలో గంజాయి కలకలం, 3 నేరస్తులు అరెస్ట్. మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్. రోడ్డుపై తిరిగిన అనాథకు పునర్జన్మ ఇచ్చిన మంచు మనోజ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం, అన్నా డిఎంకేకు 3 ఎమ్మెల్యేల రాజీనామా. సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ భరోసా, ప్రీతి కేసు మర్చిపోలేదన్న జగన్. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ మార్పు, బక్రీద్ సెలవులతో మే 28 పరీక్షలు జూన్ 5కు వాయిదా. నంద్యాలలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. పెరుగుతున్న ఇంధన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఎరువులకు ప్రజలపై భారాలు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు రచించాలి. రోజులకు ప్రజలపై భారాలు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. పెరిగే ధరలకు హతవానికి బుద్ధి లేదు, ఏలావానికి బుద్ధి లేదు. వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వ్యతిరేకించండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తగ్గించాలి. పెంచే పెట్రోల్ డీజిల్ గ్యాస్. బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మీద కేవలం 10 రోజుల్లోనే 5 సార్లు పెట్రోల్ ధరలు పెంచింది. ఇంకా ఎన్నిసార్లు పెంచుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు భారాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం అంటే లేదు మేము ఎవరి మీద భారం వేయం, ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి మాట చెప్పారు. ఎన్నికలు అయిపోయినాయి, వాళ్ళ అవసరం జరిగింది, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. నరేంద్ర మోడీ బీజేపీ నయవంచిన పార్టీ అంటే దీనికి చాలా ఉదాహరణగా నేను భావిస్తున్నాను. అందుకే ఇలాంటి బీజేపీ యొక్క ఆర్థిక విధానాలు ఈ సామాన్య ప్రజలకు వ్యతిరేకం, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలం. ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు కానీ, ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు కానీ వాళ్ళ యొక్క లాభాల కోసం ఈ రోజు ధరలు పెంచుతూ ఉన్నారు. గతంలో చాలా నిల్వలు ఉన్నాయి. తక్కువ ధరకి కూడాయిలు దొరికినప్పుడు ఎక్కువ ధరకు అమ్మి వాళ్ళ యొక్క లాభాలు పంచుకున్నారు. ఆ లాభాల నుంచి వాటర్ తీయచ్చు కదా. ఇప్పుడు అంటే ఆ రకంగా లాభాల్లో తరగనీకి వీలు లేదు, ప్రజలు భారాలు మొయ్యాల్సిందని చెప్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. అయ్యాన్ని డబుల్ ఇంజిన్ సర్కారు ప్రజలకు మేలు చేయడం కోసమా, కీడు చేయడం కోసమా? పక్కన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ధరకు ఉంది పెట్రోలు, డీజిల్. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రంలో ఎక్కువ ధరలకు ప్రజలు కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకనే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రజా వ్యతిరేక సర్కారు, ఇది ఎప్పుడు దిగిపోతుందని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజలకు కూడా మనవి చేస్తున్నాం, ఈ దగాకోరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైతన్యంగా పోరాడాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలు కోరుతూ ఉన్నాం. నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు పిసి జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో అరాచకాలు, రాజకీయ హత్యలు పెరిగాయని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే జగన్ పెట్టుబడులను భయపెడుతున్నారని విమర్శించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతికి జగన్ కుటుంబ రాజకీయాలే కారణమని గౌరు చరితారెడ్డి అన్నారు. నమస్కారం. పులివెందుల శాసనసభ్యుడు 4 రోజుల క్రితము పత్రికా సమావేశం పెట్టి మీడియా మిత్రులతో అందరితో కూడా కొన్ని నీతి వాక్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని హితబోధనలు కూడా చేయడం జరిగింది. ఎస్, ఖచ్చితంగా ముమ్మాటికి కూడా మా పార్టీ అని ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ పేరు వైఎస్ఆర్ పార్టీ కాదు, ముమ్మాటికి ఇది గొడ్డలి పార్టీ అనేటువంటి దాన్ని మేము నామకరణం చేసినామని చెప్పాము. ఎందుకు చేసినామని చెప్తే
గత 5 సంవత్సరాలకే జరిగినటువంటి పరిణామాలు కానీ, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నటువంటి ఒక ప్రవర్తనను కానీ, వారు అనుసరిస్తున్నటువంటి ప్రతి విధానాన్ని కూడా చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ అని చెప్పడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకొని దాని మీద వివరణ ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేకమైనటువంటి సందర్భాలలో ఆ సందర్భంలో మాట్లాడినటువంటి ఏ ఒక్క వాక్యము గాని ఒక్కటి గాని నిరూపణ లేని ఆధారాలు లేని మాటలు మాట్లాడారు. ఈరోజు ఎందుకు చెప్తున్నాము వైఎస్ఆర్ పార్టీ గొడ్డలి పార్టీ అంటే, మీరు ఆ రోజు సొంత బాబాయిని చంపిన తర్వాత, గొడ్డలితో చంపిన తర్వాత పులివెంద ప్రజలు సొంతము మీ చిన్నాన్న గారి కూతురు, అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అందరూ కూడా ఇది హత్య చేశారు గొడ్డలితో అని చెప్పినప్పుడు నువ్వు ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఆ రోజు ఏ విధంగా కూడా స్పందించలేదు. ఆఖరికి వివేకానంద రెడ్డిని హత్య చేసినది చంద్రబాబు నాయుడు. ఆ విధంగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు హత్య చేసినారని చెప్పి అబద్ధపు ప్రచారం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుడికి 5 సంవత్సరాలు జరిగింది. 5 సంవత్సరాలు అతని పరిపాలనలో ఒక్క రోజున తన బాబాయిని చంపిన వ్యక్తుల మీద కానీ వేరే వారి మీద కానీ ఏ రోజైనా చర్యలు తీసుకోవడం కానీ ఎప్పుడైనా మాట్లాడావా? ఆఖరికి అంతకుముందు సిబిఐ విచారణ కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వస్తానే అవసరము లేదని చెప్పి చెప్తాడు. సిబిఐ అధికారులు ఉంటే సిబిఐ అధికారులోనే ఇంతవరకు దేశ చరిత్రలో ఎవరు కేసు పెట్టకపోతే అక్కడ ఉండేటువంటి విచారణ చేస్తున్నటువంటి ఎస్పీని కూడా బెదిరించినటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి మీరు ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు ఆ రోజు చేసినారు. మీరు కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. రేణిగుంటతో పాటు పరిసర ప్రాంతాల్లో వడిగళ్ల వాన పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షంతో ప్రధాన రహదారులపై నీరు నిలిచి రోడ్లు జలమయమయ్యాయి. ఉరుములు మెరుపులతో కూడిన వానతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో కేకే ట్రావెల్స్ బస్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని సమాచారం. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పార్టీలో అంతర్గత విభేదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటే మనోళ్లే 2 అడుగులు వెనక్కి లాగేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల సివిల్ సప్లైర్ అంశంపై వచ్చిన వార్తల్లో ఒక జనసేన నాయకుడిపై ఇంకో నాయకుడే టీవీకి లీక్ ఇచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకాభిప్రాయం లేకపోతే పార్టీని వీడొచ్చని స్పష్టం చేశారు.
మొన్నేదో సివిల్ సప్లైస్ గురించి ఏదో న్యూస్ వస్తుంటే విచిత్రమైన, ఇందాక చెప్పాను కదా, బయట డోర్ తెరవడు, మనకి లోపల డోర్ తెరుస్తాడని. ఒక జనసేన నాయకుడికి ఇంకో జనసేన నాయకుడు ఆ టీవీకి లీడ్ ఇచ్చాడు. నాకు అది కూడా తెలుస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతాం? సివిల్ సప్లైస్ ఏదో రైస్ ఇట్లా ఉంది, అది ఇదని మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైనా సరే ఎదుటి శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంక నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవరకు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికి అనుభవాలు వచ్చినాయి. జగిత్యాల రూరల్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. వెల్గల్ వద్ద తాటిపాముల వంశీ, మేడే అనిల్, దేవకోట కుశాల్ను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1675 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి జగిత్యాలలో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయని డీఎస్పీ పురుషోత్తం వెల్లడించారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో ఈ చెల్గల గ్రామంలో గాంజాయి విక్రయిస్తున్నట్టుగా మన పోలీసుకు సమాచారం అందింది. వెంటనే పోలీసు వారు రెవెన్యూ అఫీషియల్స్ని తీసుకొని అక్కడ చెల్గల్ గ్రామంలో మాటు వేయగా అడొక 2 వ్యక్తులు కనిపించారు. వీళ్ళు గాంజాయి ఒకరి నుంచి ఒకరు ఎక్స్చేంజ్ కాగా రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ ఉమాసాగర్ మరియు సిబ్బంది ఒకటి గంజాయిని పట్టుకోవడం జరిగింది. రెవెన్యూ వారి ఆధ్వర్యంలో దాన్ని చెక్ చేయగా అట్టి గంజాయి 1675 గ్రాములుగా తెలిసింది. సో దాన్ని అట్టి వ్యక్తిని రెవెన్యూ అధికారుల సమక్షంలో విచారించగా అదొక 3 వ్యక్తులు, మొదటివాడు దండ్ల తాటిపాముల వంశీ, ఇతను చెల్గల్ గ్రామంలో ఉంటాడు. ఈయన ఇదివరకు కూడా మనకు ఈ యొక్క గాంజాయి కేసులో అరెస్ట్ కావడం జరిగింది. 2025లో యువకుడు మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బెదిరింపులకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాల దర్యాప్తులో భాగంగా వైసీపీ నేత తూబుదుర్తి రాజశేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డిని రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. తూబుదుర్తి గ్రామానికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి ఆత్మహత్య కేసులో మా సోదరుడు తూబుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గము. వాస్తవాలను విచారించి మహేశ్వర్ రెడ్డికి సన్నిహితుల్ని, మహేశ్వర్ రెడ్డితో కలిసి తిరిగిన వాళ్ళని, మహేశ్వర్ రెడ్డితో కలిసి వివిధ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని విచారించకుండా మసిపూసి మారేడుకాయ చేసినట్లుగా తూబుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలా, గన్మెన్లు వెలిగించినాము, సోదరులను కూడా ఇబ్బంది పెట్టాలా, నియోజకవర్గంలో ఇలా తెలియనీయకుండా చేయాలనే ఉద్దేశంతో మా అన్న రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టడం జరిగింది.
నేను ప్రశ్నిస్తాను ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని, డీజీపీ గారు. సార్ 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్య మీరు చెప్తున్నారు, మీ డిపార్ట్మెంట్ చెప్తున్నది ఆత్మహత్యని. 2025 ఏప్రిల్లో జరిగినటువంటి ఆత్మహత్యకు సంబంధించి రైల్వే వాళ్ళు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించి రూరల్ పోలీస్ స్టేషన్ కి అప్పుడే కేసు పంపడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు ఏం విచారణ చేసినారు? మరి 15 నెలల పాటు మీరు చేసిన విచారణ మీ అసమర్థత కాదా? 15 నెలల పాటు విచారణ చేస్తారా? నిజంగా విచారణ చేశారా? ఈ కేసులో శోధించడానికి ఏది లేదు, ఇది ఆత్మహత్యగా భావించడం వల్లనే సిఐ శేఖర్ ను మీరు ట్రాన్స్ఫర్ చేశారనేది ప్రజలు భావిస్తా ఉన్నారు. ఈ రోజు కేవలము తోపుదుర్తి రాజశేఖర రెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టాలనే ఉద్దేశంతోనే ఇది ఇన్ఛార్జ్ సిఐకి అప్పచెప్పి, శ్రీకాంత్ యాదవ్ కు అప్పచెప్పి మీరు ఈ రోజు మీకు కావలసినట్లుగా కేసులు రాయించుకుంటా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లోని మాతృదేవోభవ అనాథ ఆశ్రమాన్ని సినీ నటుడు మంచు మనోజ్ సందర్శించారు. సెలబ్రిటీలో పునర్జన్మ ఛాలెంజ్ లో భాగంగా మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై తిరుగుతున్న ఓ వ్యక్తికి స్వయంగా జుట్టు గడ్డం కత్తిరించి కొత్త దుస్తులు ధరించారు. అతన్ని సాధారణ మనిషిగా మార్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. और अच्छा आदमी है आपके साथ, आपका लाइफ बहुत अच्छा होता है आज से. గౌరవమాత్ సంతోష్ భాయ్ పేరు ఒకటి చెప్తున్నాడు సార్, అది కూడా పూర్తి పెట్టిన తర్వాత విన్నా. संतोष भाई बहुत अच्छा नाम है. మీరు అటు సైడ్ ఇచ్చేయండి కదా కొంతమందికి. అందరికీ నాకు అన్న వీడియో దాదాపు 2 నెలలు అయింది అన్న పెట్టి. 2 నెలల క్రితం నన్ను ఇన్స్టాలోను ఫేస్బుక్లోను ట్యాగ్ చేసి పెట్టడం జరిగింది. ఎంతోమంది నన్ను ట్యాగ్ చేసి ఇది చూశాను, అప్పుడే చూసి పెట్టిన అన్నకి రిప్లై ఇచ్చాను, అన్న తప్పకుండా ఉంటానని చెప్పి. కాకపోతే ఊళ్ళో లేకపోవడం 2 నెలలుగా అటు ఇటు షూటింగ్స్ వెంటనే అన్న మీరు ఇంత మంచి పని చేస్తున్నారు, ఇంత గొప్ప పని చేస్తున్నారు. మామూలుగా సేవా కార్యక్రమాలు చాలామందికి అనాథలకు కానీ వీళ్ళకి కానీ పెద్దలకు కానీ చేస్తూ ఉంటారు. సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ప్రతిదీ వస్తూ ఉంటుంది. కానీ ద మోస్ట్ ఏంటంటే రోడ్లో ఇలా చుట్టూ పెంచుకొని పరిస్థితులను కోల్పోయి రోడ్లో ఉండి కొంచెం మురిగ్గా కనిపించగానే ఎవరు వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి మైండ్ ఎలాగో పనిచేయదు, వాళ్ళకి హెల్ప్ చేసినా మనం గుర్తుండవు అని చెప్పి ఒక ఆలోచనతో చాలామంది చాలా తక్కువ పర్సంటేజ్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయ్యో వాళ్ళు ముట్టితే ఏదైనా అవుతుందని చెప్పి వాళ్ళని అంటరాని వాళ్ళలాగా. ఏమండి మన అంటరాని లోకాన్ని దాటేసి ఎప్పుడో మన తాతను ముత్తాత కాలం అండి అది దాటేసి ఇప్పుడు 2026లో ఉన్నాం. ఇప్పుడు అంటరానితనం లేదు, ప్రతిదానికి ఒక విరుగుడు ఉంది, ప్రతిదానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం ఉంది. సో ఇలాగా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చాడు కాబట్టి ఇది కొంతవరకు తెలిసిందే, నా వరకు వచ్చింది. ఇలా బయట చెప్పుకోలేని అన్సంగ్ హీరోస్ చాలామంది ఉన్నారు. అండ్ ముఖ్యంగా అన్న లాంటి వాళ్ళకి చాలా సంస్థలు కానీ చాలా సంస్థలు ప్రైవేట్ సంస్థలు కానీ అందరూ. ప్రముఖ కోరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి నేడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. అన్నా డిఎంకేకు మరో భారీ షాక్ తగిలింది. అంబాసముద్రం ఎమ్మెల్యే ఏసక్కి సుబాయ అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్ కు రాజీనామా సమర్పించారు.
ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇది 4వ వికెట్గా మారింది. సుబాయ త్వరలోనే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం జగన్ను కలిసినట్లు ప్రీతి తల్లి పార్వతి తెలిపారు. తమ బాధను జగనన్న పూర్తిగా విన్నారని, కేసులోని ప్రతి విషయం ఆయనకు గుర్తుందని చెప్పారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సిన న్యాయం కోసం చివరి వరకు పోరాడదామని జగన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. చేయడానికి కాదు అని మీరు ఒప్పుకోండి. మరి మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, మీరు అన్నగారి దగ్గరికి ఎలా వెళ్తారు, మేము ఎలా పంపిస్తాము అని మీరు గాదా వెంకటేశ్వరరావు గారితో నాకు మీరు వార్నింగ్ ఇప్పించారే, బయటికి ఎలా వస్తారో చూస్తామన్నారే. మరి ఈ రోజు వచ్చాను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. ఆ అన్నగారు చూపించిన ఆప్యాయత, ప్రేమ కానివ్వండి, అసలు ఆ కేసు గురించి ఇప్పటికీ కూడా మర్చిపోలేదు అన్నగారు. మన ఆ పీరియడ్ లో జరిగిన 2019 నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పీరియడ్ లో జరిగిన అన్ని ప్రతి ఒక్క చర్య కూడా ప్రతి ఒక్క రిపోర్టు కూడా అన్నగారికి చూపించడం జరిగింది. అన్నగారు ఇప్పుడు అదే చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం, మా లీగల్ టీం మీకు అండగా ఉంటుంది, మీకు ఏదైతే కనుక రావాల్సిన ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం బెనిఫిట్స్ ఏదైతే ఆపేశారో దాన్ని కూడా మనం పోరాటం చేద్దామని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా సిబిఐ కూడా ఎందుకు తీసుకోదు, ఈ సిడిఎఫ్డి ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో వచ్చిన ఈ ఇన్వెస్టిగేషన్ సిటీలో వచ్చిన ఈ సిడిఎఫ్డి రిపోర్ట్ ను ఎందుకు మీరు లోపల బయట పెట్టడం లేదు అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మాట ఇచ్చారు, అమ్మ ఖచ్చితంగా మాట ఇస్తున్నాం, అందరిలాగా కాదు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాగా మాట ఇచ్చి మర్చిపోయే ప్రసక్తే లేదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మరి నాకు అన్నగారు భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా నిజంగా నేను ఎన్నో రోజుల నుంచి కూడా నేను మరి అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి మరి ట్రై చేస్తా ఉంటే మరి పేర్ని నాని గారు నిజంగా దగ్గరుండి ఒక ఇంటి మనిషిలాగా మమ్మల్ని ఎంతో ఆదరించి మరి పేర్ని నాని గారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ రోజు నిజంగా మీ మీడియా ముఖానికైతే మీడియా మొత్తం మిత్రులకు మరి పేర్ని నాని గారికి జగన్మోహన్ రెడ్డి గారికి నా చేతులెత్తి నమస్కరించి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బక్రీద్ సెలవు కారణంగా మే 28న నిర్వహించవలసిన ఎకనామిక్స్ పేపర్ 1, మ్యాథమెటిక్స్ పేపర్ 2B పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఓకే సార్, రైట్. మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. మరి ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కూడా మనకు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ముఖ్యంగా 27వ తేదీ మనకు బక్రీద్ హాలిడే అని మొదటగా ప్రకటించినప్పటికీ
ప్రభుత్వం 28వ తారీఖు నాడు జరుపుకోవాలని చెప్పేసి కొత్త జీవోను జారీ చేయడం వల్ల 28వ తారీఖు నాడు జరగవలసినటువంటి ఈ పరీక్ష ముఖ్యంగా ఎకనామిక్స్ పేపర్ 1 అండ్ మ్యాథమెటిక్స్ పేపర్ 2B ఈ 2 పరీక్షలు 5వ తేదీ నాడు అంటే జూన్ 5వ తేదీకి వాయిదా వేయడం అనేది జరిగినది. కాబట్టి విద్యార్థులు మరి వారి యొక్క పేరెంట్స్ ఈ విషయం మీద జాగ్రత్త వహించి మరి ఈ పబ్లిక్ పరీక్షలకు 28వ తేదీకి బదులుగా వచ్చే నెల 5వ తేదీ నాడుకి ఈ పరీక్ష ఏ రకంగా అయితే మన టైం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 9 నుంచి 12 గంటలు, అలాగే సెకండ్ ఇయర్ విద్యార్థులకు అయితే 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఈ పరీక్ష అనేది జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క చిన్న మార్పును విద్యార్థులు పేరెంట్స్ గమనించగలరని, విద్యార్థులకు అప్రమత్తం చేయగలరని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరి ఈ పరీక్షకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసి ఉన్నాము. మరి గౌరవ జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ సార్ యొక్క ఆధ్వర్యంలోనే ఈ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే కొద్దినే.